సాధారణంగా ఒకే పాత్రలో ముందు చేసిన వంటకాన్ని కడగకుండా అందులోనే వేరే కొత్త వంటకం వండితే ఏమవుతుంది? ఆ పాత వాసన కొత్తదానికి అంటుకుని మొత్తం రుచి పాడవుతుంది కదా? ఖచ్చితంగా. డెవలపర్లు పైథాన్ ప్రాజెక్టులు చేసేటప్పుడు ఫేస్ చేసే అతిపెద్ద సమస్య కూడా ఇదే. అందుకే నరేష్ ఐటీ వారి పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ గైడ్ ఆధారంగా ఈరోజు మనం ఒక డీప్ డైవ్ చేస్తున్నాం. అవును. ఒక ప్రాజెక్టు కోసం వాడిన టూల్సు ఇంకో ప్రాజెక్ట్కి అడ్డుపడకుండా ఈ గైడ్లో చెప్పిన సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ ఏకి జాంగో 3.2 కావాలి. అలాగే ప్రాజెక్ట్ బికి జాంగో 4.2 కావాలనుకుందాం. ఓకే. ఆ రెండు వర్షన్లు ఒకే సిస్టంలో ఉంటే కాన్ఫ్లిక్ట్ వస్తుందా? అదే కదా అసలు సమస్య. రెండింటినీ సిస్టంలో గ్లోబల్గా ఇన్స్టాల్ చేస్తే వర్షన్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, అప్లికేషన్లు క్రాష్ అవుతాయి. ఇక్కడే విఎన్వి అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ప్రైవేట్ రూమ్ లాగా ఒక ఐసోలేటెడ్ స్పేస్నిస్తుంది. ఓహో, అంటే ప్రతి ప్రాజెక్ట్కి ఒక మినీ పైథాన్ గది ఇస్తున్నామన్నమాట. కానీ అసలు ఈ ఐసోలేషన్ వెనుక ఏం జరుగుతోంది? ఒకే సిస్టంలో పైథాన్కెలా తెలుస్తోంది ఏ ప్రాజెక్ట్కి ఏ ప్యాకేజ్ వాడాలో? ఇక్కడే అసలైన టెక్నికల్ మ్యాజిక్ ఉంటుంది. మనం కమాండ్ లైన్ ద్వారా ఈ ఎన్వైర్మెంట్ని యాక్టివేట్ చేసినప్పుడు అది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పాత్ వేరియబుల్ని తాత్కాలికంగా మారుస్తుంది. అంటే గ్లోబల్ ప్యాకేజీల కన్నా మన లోకల్ ప్యాకేజీలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. సిస్టమ్ మొత్తం వెతకడానికి ముందే ఆ లోకల్ ఫోల్డర్లో ఉన్న ప్యాకేజీలను మాత్రమే వాడేలా ట్రాఫిక్ని దారి మళ్లిస్తుంది. భలే ఉంది. మెయిన్ రోడ్డు ట్రాఫిక్ని పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుకి మళ్లించడం లాంటిది. అయినా బయట ఎన్నో టూల్స్ ఉన్నా పైథాన్లో డీఫాల్ట్గా వచ్చే ఈ విఎన్వి వాడటం ఎందుకు బెటర్ అంటారు? ముఖ్యంగా బిగినర్స్కి అదనపు కాన్ఫిగరేషన్ల తలనొప్పి ఉండదు. టర్మినల్లో సింపుల్గా పైథాన్ -mv అని క్రియేట్ చేసి చిన్న యాక్టివేషన్ స్క్రిప్ట్ రన్ చేస్తే చాలు, ఆ ఐసోలేటెడ్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. సరే, ఇక్కడే నాకు చిన్న డౌట్ వస్తోంది. ఇప్పుడు కష్టపడి కోడ్ రాశాను, ఎన్విరాన్మెంట్ సెటప్ కూడా చేశాను. ఇప్పుడు నా ప్రాజెక్ట్ని వేరే డెవలపర్కి పంపాలంటే ఆ విఎన్వి ఫోల్డర్ మొత్తాన్ని జిప్ చేసి అమ్మో, అలా అస్సలు చెయ్యకూడదు. ఆ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ కేవలం మీ ఆపరేటింగ్ సిస్టమ్కి మాత్రమే కన్ఫిగర్ అయ్యుంటుంది. ఒకవేళ మీరు మ్యాక్ వాడి అవతలి వాళ్లు విండోస్ వాడితే మొత్తం ఎర్రర్స్ వస్తాయి. అరే రే, మరి ఆ పెద్ద ఫోల్డర్ పంపకపోతే నా కోడ్ వాళ్ల సిస్టంలో ఎలా రన్ అవుతుంది? ప్యాకేజీలు లేకపోతే మళ్ళీ క్రాష్ అవుతుంది కదా. అందుకే మనం పిప్ ఫ్రీజ్ అనే కమాండ్ వాడతాం. దీని ద్వారా ఏ లైబ్రరీలు కావాలో ఒక requirements.txt ఫైల్లోకి తీసుకుంటాం. ఆహా, అంటే మనమేమేం వాడామో మొత్తం కిచెన్ని పంపకుండా కేవలం వంటల రెసిపీ మాత్రమే పంపటం లాంటిదన్నమాట. అవును, కరెక్ట్గా చెప్పారు. ఆ ఒక్క టెక్స్ట్ ఫైల్ని మాత్రమే షేర్ చేస్తాం. ఆ లిస్ట్ చూసి వాళ్లు సొంతంగా ప్యాకేజీలు ఇన్స్టాల్ చేసుకుంటారు. అందుకే విఎన్వి ఫోల్డర్ను గిట్లో రాకుండా .git ఇగ్నోర్లో పెట్టడం ఒక ప్రొఫెషనల్ బెస్ట్ ప్రాక్టీస్. ఇదంతా వినడానికి సాఫీగానే ఉంది, కానీ రియల్ టైంలో దీన్ని వాడేటప్పుడు ప్రాబ్లమ్స్ రావా? ముఖ్యంగా విండోస్లో ఈ యాక్టివేషన్ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు డెవలపర్లు ఎర్రర్స్ చూసి తెగ ఫ్రస్ట్రేట్ అవుతుంటారు కదా. నిజమే. విండోస్లో సెక్యూరిటీ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. బయటి స్క్రిప్ట్స్ ఆటోమేటిక్గా రన్ అవ్వకుండా పవర్ షెల్లో డీఫాల్ట్గా బ్లాక్ చేసుంచుతారు. అప్పుడే ఎగ్జిక్యూషన్ పాలసీ ఎర్రర్ వస్తుంది. అవునవును. ఈ ఎర్రర్ చూస్తుంటే మన సొంత క్లబ్లోకి వెళ్లడానికి మనల్నే అడ్డుకునే బౌన్సర్కు విఐపి పాస్ చూపించడంలాగా అనిపిస్తుంది నాకు. భలే చెప్పారు. దాన్ని సాల్వ్ చేయడానికి పవర్ షెల్ను అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేసి పాలసీని రిమోట్ సైన్కు మార్చుకోవాలి. ఆ పర్మిషన్ ఇస్తేనే విండోస్ మన ప్రైవేట్ స్పేస్లోకి ఎంట్రీ ఇస్తుంది. మరి ప్యాకేజీలు ఇన్స్టాల్ చేసేటప్పుడు కమాండ్స్ ఫెయిల్ అయితే? అలాంటప్పుడు సిస్టంలో పిప్ లేకపోతే ఎన్షూర్ పిప్ అనే టూల్ వాడి సరిచేసుకోవచ్చు. ఏదేమైనా ఎర్రర్స్ లేకుండా సిస్టమ్ని క్లీన్గా ఉంచుకుంటూ కోడింగ్ చేయాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ వాడటం ఆప్షన్ కాదు, అదొక తప్పనిసరి అవసరం. నిజమే. ఈ చిన్న అలవాటు అనవసరమైన ప్యాకేజ్ క్రాష్ల నుండి ఎంతో టైం సేవ్ చేస్తుంది. అయితే ముగించే ముందు ఒక ఆలోచన. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది పైథాన్ ప్యాకేజీల వరకు సూపర్గా పనిచేస్తుంది. కానీ ఒకవేళ ఒకే ప్రాజెక్ట్లో పూర్తిగా భిన్నమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటాబేసులు కూడా కలిపి వాడాల్సి వస్తే? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును. మరి వాటన్నిటినీ వేరు చేయాల్సి వస్తే అప్పుడు ఈ చిన్న పైథాన్ ఎన్విరాన్మెంట్ సరిపోతుందా? లేక దాన్ని కూడా తట్టుకునే అంతకంటే శక్తివంతమైన పెద్ద బాక్స్ ఏదైనా అవసరమవుతుందా?
ఈ పాయింట్ గురించి ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సిందే. మళ్ళీ ఇంకో డీప్ డైవ్లో కలుద్దాం.